ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, పరలోకమందున నజరేయుడు యేసయ్య, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభ, ఈ యొక్క ఉదయ కాలమందు ప్రభ మీ బిడ్డలతో నాయన నాతో మీరు మాట్లాడుతుండడానికి ప్రభ మా మధ్యకి మీరు వచ్చినందుకు నాయన ఈ వాక్యము ద్వారా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో ప్రభ ఏ బిడ్డలైనా వారి ఇంటి స్థితిగతులను బట్టి, సమస్యలను బట్టి నాయన ఎవరైనా తొట్టిల్లి పడిపోయి ఉంటే, తప్పిపోయి ఉంటే, పరిశుద్ధతలో నుండి, విశ్వాసంలో నుండి, ప్రార్థనలో నుండి, చర్చి నుండి, నాయన వాక్య ధ్యానము నుండి ఎవరైనా పడిపోయి ఉంటే, తప్పిపోయిన గొర్రెను ఎత్తుకు పట్టుకొని 99 గొర్రెల మధ్యలోనికి నాయన మీరు తీసుకుని వెళ్ళి కలిపినట్లుగా ప్రభా తప్పిపోయిన గొర్రెను, అయ్యా తప్పిపోయిన మనిషిని మీరే మరలా తిరిగి వెతికి పట్టి రక్షించి పరలోకమునకు నాయన మీరు చేర్చమని, పరిశుద్ధుల గుంపులోనికి మీరు చేర్చమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. వందనాలండి. బాగున్నారా? సిద్ధపడుతున్నారా? రహస్య రాకడ వాక్య ధ్యానములన్నీ విని సిద్ధపడుతున్నారా? సిద్ధపడవలసిన సమయం అండి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ద్వారా మనం సిద్ధపడాలి. ఇంకా టైం లేదండి. మనము భూమి మీద జీవించటానికి, రహస్య రాకడకు, క్రీస్తు బండ మీద కట్టబడిన సంగమునకు సమయము సమీపించింది. మనము పరలోకపు నివాసులము. మనము పరలోకములోనే జీవించాలి. అక్కడికే వెళ్ళిపోబోతున్నాము. మనల్ని తీసుకెళ్ళి వెళ్ళబోతున్న క్రీస్తుకే మహిమ కలుగునుగాక. వాక్యంలోనికి వెళదాం. మనం ఈ చివరి దినాలలో సైతానుగాడు జల్లెడు పెడతా ఉంటాడు, జల్లెడు పడతాడు, శ్రమలలోనికి నెట్టుతాడండి, సమస్యలను సృష్టిస్తాడండి. మన కుటుంబాలలో సమస్యలను సృష్టించి మన మైండ్ మీద దెబ్బ కొడతా ఉంటాడండి. సమస్యలు వచ్చినప్పుడు మనము ప్రార్థన ఆత్మ బలము లేకపోతే, సహవాసపు బలము లేకపోతే, విశ్వాసుల సహవాసముతో మనము స్నేహము లేకపోతే, మన ఒంటరిగా మన ప్రార్థనా బలము చాలదండి. అపవాది సమస్యలను సృష్టిస్తున్నప్పుడు మన కుటుంబాల మీద మనము తొట్టిల్లిపోయి పడిపోవచ్చు. ఎందులో భక్తి మానేయచ్చు, విశ్వాసములో పడిపోవచ్చు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోవచ్చు, చర్చికి దూరమైపోవచ్చు. మనసంతా బాగోక మగోళ్ళైతే బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చేస్తారు, తాగేసి వచ్చేస్తారు. అన్నీ అలవాటు అయిపోతాయి మగవాళ్ళకి. ఆడవాళ్ళు మరలా లోకానుసారంగా జీవించేయడం, వాళ్ళ ఇష్టానుసారంగా తయారైపోవడం, టీవీలు, సినిమాలు, షికార్లు, గొడవలు, ఇంటి నిండా గొడవలు, ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు, అత్తతో గొడవలు, కోడలతో గొడవలు, భర్తతో గొడవలు. ఇవేనండి అపవాది సమస్యలను సృష్టించేది కుటుంబాల మీద. ఈ చివరి దినాలలో అపవాది ఈ విధంగా తొట్టిల్లింప చేయటానికి చూస్తాడు. ప్రభు చేత ఏర్పాటు చేయబడిన వారితో సహా తొట్టిల్లింప చేయటానికి చూస్తాడు. ప్రభువేమో పరీక్షిస్తాడు, ఈ బిడ్డ నిలబడుతుందా లేదా, సమస్యలలో ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉంటుందా లేదా అని గమనిస్తూ ఉంటాడండి. అపవాదేమో పక్కన పడేయటానికి చూస్తూ ఉంటాడు. భక్తిలో నుంచి వెనకలాక్కెళ్ళిపోతాడు, విశ్వాసంలో నుంచి కింద పడేసేస్తాడు, భక్తిలో నుంచి, విశ్వాసంలో నుండి, పరిశుద్ధతలో నుంచి, వాక్య ధ్యానంలో నుంచి చర్చికి వెళ్ళటం కూడా మానేస్తారు ఇంట్లో కుటుంబాల సమస్యలు వస్తే. అలా పడిపోయిన వాళ్ళని తప్పిపోయిన గొర్రె అంటారు. మనల్ని ప్రభు గొర్రెకు పోల్చాడు. గొర్రెలు శ్రేష్టమైనవండి. గొర్రెలు మంచివి. మనల్ని క్రీస్తు గొర్రెలుగా పోల్చారండి. గొర్రె, నువ్వు ఒక గొర్రె అయితే నేను ఒక గొర్రె. గొర్రెల కాపరి యేసుక్రీస్తు ప్రభు. గొర్రెలకు మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడు. అయితే ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు, మనకి చక్కగా తేలిగ్గా అర్థం అవటానికి. ప్రియ క్రైస్తవ సంగమ, గమనించిన ప్రియ కుమారుడా, కుమార్తె, అమ్మ, నాన్న, ఈ వాక్యం వింటున్న మీరు ఏ విషయంలో తప్పిపోయారో, తప్పిపోయిన గొర్రెవెల్ల ఉన్నారో ఈ వాక్యం ద్వారా మనము సరి చేసుకుందాం. ఇక మా బతుకింతేలే, మా ఇంట్లో సమస్యలు ఇంతేలే, మా ఆయన ఇంతేలే, తాగటం మానడం, ఇంకేం వెళ్ళను, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను చర్చికి, ఏం మారాడు మా ఆయన, తాగుతూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు, నేను మిషన్ కుట్టుకొని తెచ్చుకున్న డబ్బులు కూడా లాక్కొని తాగేస్తున్నాడు, నాకేం సుఖం లేదు, ఏమీ లేదు. ఎంత భక్తి చేసినా భర్త చూస్తే అట్ట, పిల్లోడు చూస్తే ఎట్ట, పిల్ల కాపురం చూస్తే పిల్ల కాపురం అట్ట. ఇదే కదా మన కుటుంబాలలో జరిగేది. ఇవి ఇలా జరుగుతున్నాయని మనం ప్రార్థన మాన అవసరం లేదండి. ప్రార్థనే మనకు బలం, ప్రార్థనే మనకి ఆయువు పట్టు, విశ్వాసమే మనకు విశ్వాసమే మనకు ఆయువు పట్టు, వాక్య ధ్యానమే మనకు ఆయుష్ పట్టు. ప్రార్థన మానేసి, వాక్యం చదవటం మానేసి, చర్చికి వెళ్ళటం మానేసి, విశ్వాసంలో సనగిలిపోవటం, నమ్మకం లేకపోవటం, ఓర్పు లేకపోవటం, ఓరిమి లేకపోవటం, సహనం లేకపోవటం, ఇవన్నీ లేకపోవటం, ఎవరైతే ఇవన్నీ కోల్పోయి ఉంటారో వాళ్ళు తప్పిపోయిన గొర్రె అంటారు. ఇక ఇవన్నిట్లో పడిపోయినటువంటి ఆమె ఇక అలాగే పడిపోయి ఉంటుందండి. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. మేము ఇంతేలే, కానీ నువ్వు అలా అనుకుంటావేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు అలా అనుకుంటూ పడిపోయిన నిన్ను చూస్తూ అలా పోతే పోయిందిలే అని వదిలేసే దేవుడు కాదండి, వదిలేసే దేవుడు కాదు. ఆయన పిలిచినవాడు, ఆయన నమ్మదగినవాడు, మనకి ఎన్నో వాగ్దానాలు చేసినవాడు. వాక్యము ద్వారా, దర్శనముల ద్వారా వాగ్దానాలు చేశారు, స్వరము పెట్టి చెప్పటము ద్వారా వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు నెరవేరకుండా మనల్ని దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. మనము బలహీనులము, అల్పులము, శరీరముతోటి ఉన్నాము కనుక ఈ లోకంలో శత్రువు ఉన్నాడు కనుక శ్రమలు వస్తాయండి. శరీరముతో ఉన్నంత కాలము శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో గుండానే ప్రార్థనాపూర్వకంగా జయించుకుంటూ నడవాలి. ప్రార్థన చేస్తుంటే శ్రమలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ప్రార్థన చేయకోకుండా మౌనంగా మామూలుగా ఉన్నామనుకో, అంత ఫ్రీగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇది చాలే మాకు, పై భక్తి ఎలా ఉంటే చాలే మాకు అని అంటే, ఈ భూమి వరకు అయితే బాగానే ఉంటుంది, కానీ బ్రతకటానికి ఇది కాదు కదా శాశ్వతం. మనకి బ్రతకటానికి ఈ భూమి కాదు కదా మనం శాశ్వతంగా ఉండటానికి. పరలోకం మన పౌరసత్వం, మన జీవితం, మన ఆధార్ కార్డు పరలోకం. అక్కడ జీవించాలి. అది మన శాశ్వతమైన దేశం, అది మన శాశ్వతమైన భూమి, ఆ పరలోకమే. కానీ ఈ భూమి కాదండి. నొప్పి లేకుండా బ్రతకటం బ్రతుకు కాదు. క్రైస్తవుడు అంటే శోధనలను సహిస్తూ, శ్రమలను సహిస్తూ మన విశ్వాస జీవిత నావను నడిపించుకోవాలి. మన విశ్వాస జీవిత నావలో క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉంటే ఈ సమస్యలను మనము జయించగలుగుతాము, శోధనలను మనము జయించగలుగుతాము. ప్రియ క్రైస్తవ సంగమ, ఈ వాక్యం వింటున్న మీరు, నేను, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారు. ఎందులో పడిపోయావు? ఎందులో తప్పిపోయావు? ప్రేమలో తప్పిపోయావా? క్రీస్తుని ప్రేమించటంలో తప్పిపోయావా? పట్టించుకోవట్లేదా ప్రార్థనని, క్రీస్తుని, నీ భక్తిని పట్టించుకోవట్లేదా? భక్తి చేయటం మానేసావా? శ్రమలు వస్తున్నాయని, శోధనలు వస్తున్నాయని, అప్పుల బాధలు ఎక్కువైపోయినాయని, ఏమీ చేయట్లే మా యేసయ్య అని తప్పిపోతున్నావా? విశ్వాసంలో జారిపోతున్నావా? పరిశుద్ధతలో జారిపోతున్నావా?
చూద్దామా ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారో. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము చదువుకుందామండి. 11వ వచనం. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా. వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దాని గూర్చి మరెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ప్రభు చేత మనము వాక్యం విని మారు మనసు పొంది రక్షణ పొందిన మనము తండ్రికి మనము చిన్న పిల్లవానితో సమానము, అనగా ఇక పాపము చేయని వారము అని అర్థం. మనము నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తు తన రక్తంలో మన పాపాలన్నీ కడిగేస్తాడు. ఈ కడిగేసిన తర్వాత ఇంకా మన చిన్నపిల్లవానితో సమానం. అంటే ఇక పాపం చేయం కాబట్టి. చిన్నపిల్లలు పాపం చేయరు కదండి, వాళ్ళకి పాపం తెలియదు కదా. టీనేజీ వరకు ఇది పాపం, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు అని వాళ్ళకి చిన్నపిల్లలకి తెలియదండి. బోర్డు స్కూల్ వరకు కూడా 10th క్లాస్ వరకు కూడా ఇది మంచి, ఇది చెడు తెలిసి తెలియని వయసు తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రభు క్షమిస్తూ ఉంటాడు. మారు మనసు పొందిన మనము ప్రభు ఎదుట చిన్న పిల్లల వాని వలె ఉండాలి. అంటే పాపము చేయని వారిముగా ఉండాలి. మనం తండ్రి దగ్గర ఒప్పుకున్నాం కదా యేసయ్య దగ్గర, ఇక నేను పాపం చేయను, నేను తాగను, సినిమాలు చూడను, సిగరెట్లు తాగను, పోట్లాట్లకి వెళ్ళను, భార్యను కొట్టను, భర్తని మీద పోట్లాడి ఇంటికి పోను, పుట్టింటికి వెళ్ళిపోను, నేను జాగ్రత్తగా ఉంటాను. ఇవన్నీ యేసయ్య దగ్గర మనం మొరపెట్టుకొని ప్రార్థన చేసుకున్నాం కదా. ఇక రాను 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 మన భక్తి జీవితం, మన విశ్వాసపు జీవితం, క్రీస్తులో మన జీవితం రాను రాను ఇంకా ప్రభులోనికి మనం డీప్గా వెళ్ళిపోయి యేసయ్యను హత్తుకోవాలి. అంతేగాని భక్తిలో ఏజుడ్ అవుతా కొలది, సంవత్సరాలు తరబడతా కొలది నార్మల్ జీవితంలోకి వెళ్ళిపోతున్నారండి. భక్తి తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా బూతులాడేస్తున్నారు, ఆటోమేటిక్గా అబద్ధాలు ఆడేస్తున్నారు, చిన్నగా టీవీ ముందు కూర్చుంటున్నారు, ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నారు. భర్తతో అబద్ధాలు ఆడేస్తున్నారు, భార్యతో అబద్ధాలు ఆడేస్తున్నారు, అత్తమ్మతో అబద్ధాలు ఆడుతున్నారు, కోడలతో అబద్ధం ఆడేస్తున్నారు, ఆ ఇంటి పక్కన వాళ్ళతో అబద్ధం ఆడేస్తున్నారు. ఈజీ అయిపోయిందండి, మళ్ళీ మామూలే. కానీ అలా ఉండకూడదండి. అట్లా ఉంటే తప్పిపోయిన వాళ్ళు ఇంకా మళ్ళీ లోకపు ఆచారంలోకి, ఐహిక విచారంలోనికి, డబ్బులు సంపాదనలోనికి, ఇక టైం అంతా డబ్బులు సంపాదించుకోవచ్చండి. కష్టపడితేనే కదా మనం బ్రతికేది. అట్టా అని ఇంకా అదే పనిగా లోకస్తులులాగా మనం కూడా కొట్టుకుపోతూ ఉంటే భక్తి తక్కువైపోద్ది, విశ్వాసం తక్కువైపోతుంది, పరిశుద్ధత తక్కువైపోతుంది, వాక్య ధ్యానం తక్కువైపోతుంది. చర్చికి వెళ్ళటం కూడా లేటుగా వెళ్తాం, లేదంటే మానేస్తాం. లేట్ అయిపోయిందిలే, వచ్చే వారం వెళ్ళొచ్చులే. ఇదే కదా. క్రీస్తులోకి మనం ఎదుగుతున్నా కొలది, సంవత్సరాల తరబడి మనం చర్చికి వెళ్తున్నా కొలది, మన భక్తి జీవితం గడుస్తున్నా కొలది మనము క్రీస్తుకి డీప్ అయిపోవాలి, హత్తుకుపోవాలి. యేసయ్య పరిశుద్ధాత్మలోనికి మనము లీనమైపోయి జీవించాలి. ఇక క్రీస్తు వలనే మనము జీవించాలే కానీ మనలాగా జీవించకూడదండి. మనలాగా జీవిస్తే సైతాన్ గాడు ఊరుకుంటాడా? కూర్చో, ఏం పర్వాలేదులే, ఏం తప్పు ఉందిలే, సీరియల్ చూస్తే అందులో ఏం తప్పు ఉంది, ఇది కూడా చూడొద్దంటారు అని అంటారు. మాట వరుస కదా. మనం సమస్యలు వచ్చినాయి, శోధనలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. చర్చికి వెళ్తూ ఉన్నావు ఎన్నో సంవత్సరాల నుంచి. ఒక మనుష్యుడు 100 గొర్రెలుని పొలం పోయి కాపు కాస్తా ఉన్నాడంట, మేపిస్తూ ఉన్నాడంట. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు 100 గొర్రెల్లో 90 లెక్క పెట్టుకున్నాడంట దారి మధ్యలో.
దారి మధ్యలో లెక్క పెట్టుకుంటే 99 ఉన్నాయంటే గొర్రెలు, ఒక గొర్రె లేదంట. పోతే పోయిందిలే అని 99 గొర్రెలు పట్టుకొని ఇంటికొచ్చి ఆ గొర్రెల శాలలో పెట్టి సంతోషంగా ఉండగలడా? గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి మనిషి. ఆ మనిషి ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. మనకొక ఉపమాన రీతిగా చెప్పారండి. ఇక్కడ మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ మనుషుడు ఎవరు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకి ఒక మంచి పేరుంది, గొర్రెలకు గొప్ప కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడు అని యేసయ్యకు మంచి పేర్లు ఉన్నాయండి. లెక్క పెట్టుకున్నాడు. ఇంటికి తోలుకెళ్ళేటప్పుడు 99 వచ్చినాయి లెక్కలోనికి. ఇంకో గొర్రె ఎక్కడ ఉందని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అనమాట. వెనక్కి వెళితే ఆ గొర్రె ముళ్ళ తొప్పల్లో చిక్కబడిపోయిందండి. ముళ్ళ తొప్పల్లో చిక్కబడి ఉంది. దానికి అక్కడేం పని? ముళ్ళ తొప్పల్లో? 99 గొర్రెలు గొర్రెల కాపరి యజమానితోటి చక్కగా నడుచుకుంటా, దారి తప్పిపోకుండా చక్కగా యజమాని తోటి నడిచి ఇంటికి వెళ్ళినాయి కదా. దానికేం పని ముళ్ళ తొప్పల్లో? కానీ ఆ యొక్క గొర్రెల కాపరి వెళ్ళి ముళ్ళ తొప్పల్లోకి వెళ్ళి ఆ కంచె తీసి ముళ్ళు గుచ్చుకున్న రక్తము కారినా. ఎవరికండి? గొర్రెకు ముళ్ళు గుచ్చుకున్నాయి, ముళ్ళ తొప్పల్లో చిక్కుబడిపోయింది. ఏం తినటానికి పోయిందో అక్కడ, దానికి అక్కడ ఏం దొరికిందో ఆహారం. 99 గొర్రెల్ని విడిచిపెట్టింది, స్నేహితుల్ని, తోటి వారిని, యజమాని విడిచిపెట్టింది, ఆ ముళ్ళ తొప్పలోకి వెళ్ళింది. మరల యజమాని వచ్చి ఎతికి 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 చూస్తే ముళ్ళ తొప్పల్లో ఉంది ఆ గొర్రె. వెళ్ళి గబగబా వెళ్ళి ఆ దుడ్డి కర్ర ఉంటుంది కదండి, గొర్రెల కాపర్ల దగ్గర దుడ్డి కర్ర ఉంటుంది కదా, అది పట్టుకొని వెళ్ళి కంచెను కొట్టి ఆ గొర్రెకు గుచ్చుకున్న ముళ్ళన్నీ తీసి, ఈ గొర్రెల కాపరికి కూడా ముళ్ళు గీసుకుపోయినా రక్తం కారినా ఇవి పట్టించుకోకుండా, ఆయనకు తగిలిన గాయాలను పట్టించుకోకుండా, నొప్పి పట్టించుకోకుండా వెళ్ళి ఆ గొర్రె పట్టిన ముళ్ళు కంచె తీసి ఆ గొర్రెకు రక్తం గాయాలని తుడిచి రక్తం తన బట్టతో తన చేతితో ఆ గొర్రెను నడవలేకపోతుంటే మెళ్ళ మీద వేసుకొని 99 గొర్రెలతో పాటు తోలుకొని ఇంటికి తీసుకొచ్చి పర్ణశాలలో ఆ 99 గొర్రెలతో పాటుగా ఈ గొర్రెను కూడా ఆయింట్మెంట్ రాసి, నూనె రాసి, ఆ గాయాలకు వాటికి కట్టి మంచినీళ్ళు ఇచ్చి ఆహారం పెట్టి ఆ 99 గొర్రెల మధ్యలో పెట్టి జాగ్రత్త కాపు కాస్తాడు ఆ గొర్రెను బాగయ్యే వారికి. యేసునామముకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ సంగమా, ఇంటిలో శోధనలు వస్తున్నాయని భక్తి మానేసావా? శోధనలు వస్తున్నాయని భక్తి మానేస్తే అపవాది నిన్ను బాగా శోధిస్తాడు, ఇంకా ముళ్ళ కంచెలోకి తీసుకెళ్ళిపోతాడు, మళ్ళీ పాపంలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఏ పాపం విడిచిపెట్టేసి యేసయ్య దగ్గరికి వచ్చి చర్చికి వచ్చి బలారాధన తీసుకుంటున్నావా, బాప్తిసం తీసుకొని మారుమనసు పొంది, అమ్మో మా ఇంట్లో అన్ని శ్రమలే వస్తున్నాయి అని చర్చికి వెళ్ళటం మానేసావనుకో, పాత జీవితం ఏది ఉంది? ఇది వరకు బూతులాడేదానివి, పోట్లాడేదానివి, కొట్టేవాడివి, తాగేవాడివి, సిగరెట్లు తాగేవాడివి, రోడ్లప్పుడు తిరిగి వచ్చేవాడివి, అవన్నీ మానేసే కదా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చింది. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించమంటేనే కదా యేసయ్య క్షమించాడు. ఆయన రక్తంతో నీ పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన రక్తంతో నిన్ను కడిగేశాడు కదా. ఇప్పుడు ఈ గొర్రెని కడిగినట్టుగా ఈ గొర్రెల కాపరి ఈ గొర్రె యొక్క గాయాలన్నీ, పాపపు గాయాలన్నీ కడిగినట్టుగా నీ పాపాల గాయాలన్నీ కడిగేశాడు కదా. శ్రమలు వస్తున్నాయని, శోధనలు వస్తున్నాయని యేసయ్యను బాగా భక్తిగా పరిశుద్ధంగా నేను ప్రార్థన చేస్తుంటే మా ఇంటి నిండా శోధనలని ప్రార్థన మానేసి, భక్తి మానేసి, వాక్యం చదవటం మానేసి, చర్చికి వెళ్ళటం మానేస్తే సైతాను ఊరుకుంటాడా? ఆడు అసలే అసూయపరుడు, కక్ష సాధించేవాడు. భక్తి ప్రార్థన తగ్గితే, విశ్వాసం తగ్గిపోతే, పరిశుద్ధత తగ్గితే, తర్వాత వాక్యం చదవటం తగ్గితే శత్రువు నిన్ను శోధిస్తాడు, మరలా పాత జీవితంలోనికి లాక్కొని వెళ్తాడు.
ప్రియ క్రైస్తవ సంగమా, ఈ రహస్య రాకడ సమయం సమీపించి ఉంది కనుక శత్రువు వేసే శోధనలను చూసి బలహీన పడవద్దు, భక్తిలో బలంగా ఉండండి. వాక్యమునే మనం బలముగా చేసుకోవాలి, వాక్యమునే మనం గట్టిగా పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గాని చేత గట్టిగా పట్టుకోవాలి, విశ్వాసం అనే డాలును గట్టిగా పట్టుకోవాలి. రక్షణ, మనం రక్షణ తీసుకున్నాం, రక్షణ అనే శిరస్త్రాణమును గట్టిగా ధరించుకోవాలి. సత్యమని నడికట్టు కట్టుకోవాలి, మనము సత్యమునే మాట్లాడాలి, సత్యములోనే మన జీవితం సాగాలి. నలుగురితోనూ సత్య సహవాసము, పవిత్రమైన సహవాసము చేయాలి. యేసునామమునకు మహిమ కలుగును గాక. శోధనలు వస్తున్నాయా? సహించు, ప్రార్థన చేయి, అందులోనే యేసయ్య నామాన్ని స్తుతించు. అప్పుడు యేసయ్య వచ్చి నీకేవైతే శోధనలు వస్తున్నాయో ఆ శోధనలన్నిటిలో నుంచి విడుదల ఇస్తాడండి. అంతేగాని శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి అని చర్చి మానేయటం, ప్రార్థన మానేయటం చేసావనుకో చాలా కష్టపడాలండి. ఈ గొర్రె అలాగే తప్పిపోయిన గొర్రె వలె ఉన్నావా? విశ్వాసంలో తప్పిపోయావా? పరిశుద్ధతలో తప్పిపోయావా? అలవాటైపోయిందా? అలవాటు చేసేసుకున్నావా? మానే మరలా భక్తి చేయటం మొదలుపెట్టు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. టీవీ చూస్తున్నావా? సీరియల్స్లో పడిపోయావా? మళ్ళీ యేసయ్యని అడుగు, అయ్యా మళ్ళీ టీవీలో పడిపోయానయ్యా, భక్తి చేయట్లేదయ్యా, ప్రార్థన చేయట్లేదయ్యా, గంటల తరబడి ఒక సీరియల్ తర్వాత ఒకటి చూస్తున్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, ఫోన్ కూడా తిప్పి తర్వాత ఏంటని ఫోన్ కూడా తిప్పుతూనే ఉంటున్నానయ్యా, టైం తెలియట్లేదయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, అలసిపోతున్నానయ్యా, నిద్ర వస్తుందయ్యా, ఆకలేస్తున్నాయ్యా, నిద్రపోతున్నానయ్యా. ఇలా తప్పిపోయావేమో ప్రియ క్రైస్తవ సంఘమా. ఇది రహస్య రాకడ, ప్రభు రహస్య రాకడ సమీపించే టైం ఇది. ఏ గడియలో క్రీస్తు వచ్చి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతారో తెలియదు కనుక మనము సిద్ధపడి ఉండాలి. కృంగిపోవద్దు, నువ్వు పడిపోయావని కృంగిపోవద్దు. క్రీస్తు ఈ వాక్యం ద్వారా నీ దగ్గరకు వచ్చి నిన్ను మరల తిరిగి లేపుతున్నాడు. క్రీస్తు నీ దగ్గరకు వచ్చాడు ఈ వాక్యము ద్వారా. ప్రియ క్రైస్తవ సంఘమా, ఆ టీవీ ముందు కూర్చుంటున్న క్రైస్తవ సంఘమా, ఎందులో పడిపోయావో? ప్రార్థన చేయలేకపోతున్నావా? ఉపవాసం ఉండలేకపోతున్నావా? విశ్వాసంలో ఉండలేకపోతున్నావా? పరిశుద్ధతలో ఉండలేకపోతున్నావా? నలుగురితో సహవాసము చేయలేకపోతున్నావా? చింతించవద్దు నా ప్రియ క్రైస్తవ సంఘమా. క్రీస్తు ఈ వాక్యం ద్వారా మీ దగ్గరకు వచ్చాడు, మిమ్మల్ని బలపరచడానికి వచ్చాడు. పడిపోయావేమో, ఆ తప్పిపోయిన గొర్రె పిల్ల లాగా ఉన్నావేమో, ప్రభువుకి ఇష్టంగా కనపడతలేదేమో. నీకు తెలుసు ప్రభువుకి నువ్వు ఇష్టంగా ఉన్నావా లేవా. నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ దగ్గరకు వచ్చి నిన్ను కాపాడుతాడు. నీ బాధల్లో ఉన్నావా, నీ బాధల్లోకి వచ్చి నిన్ను కాపాడుతాడు. అవమానములతో, నిందలతో, అవమానములతో, రోగములతో, అప్పుల బాధలతో నువ్వు పడిపోయావా? నీ దగ్గరకు వస్తే యేసయ్య వచ్చి నిన్ను చేపట్టుకొని పైకి లేపుతాడు. అందులో నుంచి, ఆ ఊబిలో నుంచి, ఆ అప్పుల ఊబిలో నుంచి, ఆ తాగుడు బానిసత్వం అనే ఊబిలో నుంచి నిన్ను పైకి లేపి తన భుజమున ఎత్తుకుంటాడు మన క్రీస్తు. ప్రియ క్రైస్తవ సంఘమా, ఇప్పుడే ఇదిగో వాక్యము ద్వారా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తట్టి లేపుతున్నాడు, మిమ్మల్ని క్షమిస్తున్నాడు. నా ప్రియ క్రైస్తవ సంఘమా, అత్తని ప్రేమించడంలో పడిపోయావా? ద్వేషిస్తున్నావా? అత్తని, కోడలని ద్వేషిస్తున్నావా? ఎందులో పడిపోయారు? భయపడవద్దు. తప్పిపోయిన గొర్రెని ఎత్తుకున్నట్టుగా క్రీస్తు నుంచి నువ్వు ఏ విషయంలో క్రీస్తు నుంచి దూరం అయిపోయావు? నీలో ఏ చెడ్డ ప్రవర్తన దేవుని నుంచి దూరం అయిపోయావు? నువ్వు భయపడవద్దు. క్రీస్తు ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా తప్పిపోయిన నిన్ను మరలా ఎత్తు పట్టుకొని, ఏ ముళ్ళైతే నీకు గుచ్చుకున్నాయో, ఏ సమస్యలన్నీ ముళ్ళు గుచ్చుకున్నాయో ఆ ముళ్ళన్నీ యేసయ్య తీసి నీ గాయములను కడిగి ఆయన భుజముల మీద ఎత్తుకొని మరలా పరిశుద్ధుల సహవాసంలోనికి చేరుస్తాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, పడిపోయినట్టే ఉండబాకండి, లేవటానికి ప్రయత్నం చేయండి. పాపంలో పడిపోయారేమో, అపవిత్రతలో పడిపోయారేమో, అలంకరణలో పడిపోయారేమో,
లేవటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి మరలా తిరిగి పైకి లేపుతాడు. శరీరముతోటి మనం ఉన్నప్పుడే మనము రోజు మన పాపములను ఒప్పుకోవాలి. శరీరంలో నుంచి మన ఆత్మ బయటకు వచ్చినాక మనకి ఇంకా క్షమాపణ ఉండదండి. ఇప్పుడే ఏ తప్పు చేసినా ఇప్పుడే క్షమాపణ దొరుకుద్ది. శరీరముతోటి ఉన్నప్పుడే మనకి క్షమాపణ దొరుకుద్ది. ప్రియ క్రైస్తవ సంగమా, సమయము లేదు. ఏ ముళ్ళ కంచెలో పడిపోయావో చూసుకో. ఏ పాపమని ఊబిలో పడిపోయావో చూసుకో. లెగటానికి ప్రయత్నం చేయి. యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీ చేయి పట్టుకొని పైకి లేపి తన భుజముల మీద ఎత్తుకొని నీ పాపములను మరలా కడిగి తుడిచి పరిశుద్ధుల సహవాసంలోనికి, ఆ రహస్య రాకలోనికి నిన్ను చేరుస్తాడు. యేసునామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి రహస్య రాకడికి మనల్ని తీసుకొని వెళ్ళునుగాక. మీరందరి వాక్యము చేత ఎవరైతే పడిపోయి ఉన్నారో వాళ్ళు సరిచేయబడుదురుగాక, వాళ్ళు క్షమించబడుదురుగాక. వారి దగ్గరికి యేసయ్య వచ్చి తప్పిపోయిన గొర్రెను ఎత్తుకు పట్టుకొని 99 గొర్రెలతో కలిపినట్లుగా మిమ్మల్ని ఈ నజరేయుడు యేసయ్య మిమ్మల్ని నన్ను అన్ని విషయాల్లో ప్రభు సన్నిధికి క్షమించి తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు అయిన యేసయ్య మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తండ్రి. ప్రభ తప్పిపోయిన గొర్రెను నాయన మీరు ఎత్తుకు పట్టుకొని ప్రభ గాయములను ముళ్ళను తీసి కడిగి నాయన భుజమును ఎత్తుకొని 99 గొర్రెల మధ్యలోనికి చేర్చి ఇంటికి చేర్చిన నజరేయుడు యేసయ్య. అలాగే ఈ కడవరి సమయంలో కూడా ప్రభ నాయన ఏ ముళ్ళ కంచెలో పడిపోయారో, ఏ పాపములో పడిపోయారో, ఏ లోకానుసారమైన జీవితంలో పడిపోయారో భక్తి పరులు ప్రభ విశ్వాసులు నాయన అట్టి బిడ్డలను కూడా ఆ గొర్రెని ఎత్తుకు పట్టుకున్నట్లుగా ఈ బిడ్డలను కూడా మరొక్కసారి కృపతో ఆ బిడ్డలను రక్షించి క్షమించి పరలోకానికి చేర్చమని, రహస్య రాకడకు సిద్ధపరచమని, సంఘముతో కల్పమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.